మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 25 రోజుల్లో 1925 కోట్లు అనుకున్నట్లే జరుగుతున్నట్లుంది పరిస్థితి. అట్లీస్ట్ 2000 కోట్లు సాధించి కానీ బాహుబలి నెమ్మదించదేమో అని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ లో ఇప్పటికే 1300 కోట్లు దాటింది. మిగతా అన్ని దేశాల్లో 700 కోట్లు అవలేలుగా చేరేసింది ఈ బాహుబలి కన్క్లూజన్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దంగల్ ఒక్క చైనాలోనే 500 కోట్లు 13 రోజుల్లో వసూలు సాధించింది. బాహుబలి చైనీస్ వెర్షన్ లో ఇంకా రిలీజ్ కాలేదు. చైనాలో ఇప్పటి వరకు హిందీ, తమిళ, మలయాళం వెర్షన్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ ఇంకా చైనీస్ వెర్షన్ లో చైనాలో ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. దీనికోసం విపరీతంగా శ్రమిస్తున్నారు బాహుబలి యూనిట్. కనీసం 12,000 థియేటర్లలో చైనాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చైనాలో థియేటర్ల సంఖ్య చాలా ఎక్కువ. టోటల్ గా చైనాలో 35,000 స్క్రీన్స్ వరకు ఉన్నాయి. కాబట్టి బాహుబలికి అతిపెద్ద మార్కెట్ మళ్ళీ చైనా రూపంలో దొరికింది. అక్కడ కూడా ఈ వసూళ్ల ప్రబంధన ఆగకపోవచ్చు. దంగల్కే ఇంత రెస్పాన్స్ వస్తే బాహుబలి 2 కు ఎంత రెస్పాన్స్ రావాలి? చైనీస్ ని కానీ ఒక్కసారి అట్రాక్ట్ చేయగలిగితే ఇక వాళ్ళు ఎడిక్ట్ అయి తీరుతారు అనడానికి ఇదే నిదర్శనం. ఆల్రెడీ బాహుబలి 1 కూడా చైనాలో మంచి వసూళ్లే రాబట్టింది కాబట్టి ఈ మూవీ కూడా తిరుగులేని విధంగా ఉండవచ్చు అంటున్నారు. ఒక్క చైనాలోనే 1000 కోట్లు అవలేలుగా రాబట్టొచ్చు అన్నది ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. అతి త్వరలోనే చైనీస్ భాషలో భారీగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.